రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలో 50% ఈ రోడ్డుతో కవర్ అవుతుంది. నేను మినిస్టర్ కాగానే 2వ రోజే 9వ తారీఖు పోయి గడ్కరీ గారిని కలిసాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఆయనకున్న సంబంధాలతోని ఆయన జనరల్ గా పార్టీలు రోడ్ ఎవరు పోయినా పనిచేసే వాళ్ళకి నిధులు ఇస్తాడు. మొన్న నేను పోయి 6 రోజులు ఢిల్లీలో ఉండగానే ఎప్పుడైనా 20 రోజులలో టెండర్ పిలిపిస్తాడు. అంటే నేను చెప్పినట్టు మీకు ఆర్ఆర్ఆర్ చుట్టుగా విల్ బి ఫుల్ డెవలప్. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ ఆల్ అరౌండ్ ద సిటీ ఏదైతే స్పేసెస్ ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా పాపులేట్ అవుతాయి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, బాగా డెవలప్ అవుతాయి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ డిపిఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైల్ 2వ దశకు 2 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. 32,200 మన నమ్మకాన్ని వమ్ము చేయనది భూమి మాత్రమే అని మీకు తెలుసా? మనం ఎంత కాలం కష్టపడినా కోట్లు కూడబెట్టడం అనేది ఇప్పుడున్న ఖర్చులను చూస్తే మనకు అర్థమవుతోంది. కానీ మన దగ్గర ఉన్న డబ్బులతో సిటీ కొంచెం దూరమైనా సరే భూమిపై పెట్టుబడి పెడితే మాత్రం మనకి సిటీలో మెట్రో విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇటు జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు మెట్రో విస్తరణ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక కళ ఉంటుందండి. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అన్నట్టు. సొంత ఇల్లు కట్టుకునేంత డబ్బులు లేకపోవచ్చు. ముందు ఒక 100 గజాలు 200 గజాల స్థలం అన్న కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాం. అందుకని నా సొంత ఇంట్లో నేను ఉన్నాను అనుకుంటే ఆడు ఎంత ఆనందపడతాడు, ఓ గర్వం. నా ఇంట్లో నేను ఉన్నాను.